Garuda Express, an international courier service. తను చేసే సినిమా కథల్లో ఏమాత్రం ఇన్వాల్వ్ అవ్వకుండా డైరెక్టర్ కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి డైరెక్టర్ చెప్పింది చెప్పినట్లు చేసే అతి కొద్ది మంది హీరోలో మహేష్ బాబు ఒకరు. అందుకనే సూపర్ స్టార్ మహేష్ అంటే తెలుగు అభిమానులకే కాకుండా దర్శకులకి కూడా ఫుల్ క్రేజ్ ఉంటుంది. తన ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదనం కోరుకునే మహేష్ కొరటాల డైరెక్షన్ లో భరత్ అను నేను అనే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీని చేయబోతున్నాడు. మరి ఈ సినిమా ప్రేక్షకుల నుండి మహేష్ అభిమానుల వరకు ఫ్లాప్ అవుతుందని గట్టిగా ఫిక్స్ అయిపోయారు. మరీ అంత బలంగా ఈ మూవీ ఫ్లాప్ అవుతుందని చెప్పడానికి కారణం ఏంటంటే, ఇప్పటి వరకు మహేష్ చేసిన సినిమాలు చాలా వరకు విజయం సాధించినవి, కొన్ని సుమారుగా ఆకట్టుకున్నవి, మరికొన్ని డిజాస్టర్ చిత్రాలుగా నిలిచాయి. అయితే ఈ డిజాస్టర్ మూవీస్ అన్నీ కూడా తనతో మొదటి సినిమాకి దర్శకత్వం చేసి సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్లే ఇవ్వడం గమనార్హం. డైరెక్టర్ గుణశేఖర్ మహేష్తో ఒక్కడు అనే బ్లాక్ బస్టర్ మూవీ తీసిన తర్వాత వరుసగా అర్జున్, సైనికుడు వంటి ఫ్లాప్ మూవీస్ని చేశాడు. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో మహేష్ నటించిన పోకిరి ఒక ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్. కానీ తర్వాత అదే పూరి తీసిన బిజినెస్ మ్యాన్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. అతడుతో మహేష్లోని యూనిక్ కామెడీ టైమింగ్ ని బయటికి తీసుకొచ్చి హిట్ కొట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తర్వాత మహేష్తో తన రెండవ మూవీ ఖలేజా తీసి ఫెయిల్ అయ్యాడు. డైరెక్టర్ శ్రీను వైట్ల కూడా మహేష్తో తన ఫస్ట్ మూవీ దూకుడు వంటి ఆల్ టైమ్ హిట్ ఇవ్వగానే రెండవ సినిమా ఆగడుతో అంతే ఫ్లాప్ ని తీశాడు. చివరగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీని తీసిన శ్రీకాంత్ అడ్డాల బ్రహ్మోత్సవం అనే ఫ్లాప్ ఇచ్చాడు. ఇలా ఏ డైరెక్టర్ అయినా మహేష్ కి హిట్ ఇస్తే తమ తదుపరి మూవీలో ఘోరంగా విఫలం అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ సెంటిమెంట్ ప్రకారం మహేష్ కి శ్రీమంతుడు అనే బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చిన కొరటాలకి తన రెండవ చిత్రం భరత్ అను నేను డామ్ షూర్ ఫ్లాప్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈసారి ఈ సెంటిమెంట్ మహేష్ బ్రేక్ చేస్తాడని సూపర్ స్టార్ ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.